వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. రోజులానే ఈ రోజు కూడా మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి సీజన్ దాటిపోయిన ఉసిరికాయలు అనేవి మార్కెట్లో అక్కడ కనబడుతూనే ఉన్నాయి కదా. అలా కనబడినప్పుడు సంవత్సరం అంతా మనం వాడుకోవడానికి వీలుగా స్టోర్ చేసుకోవటం ఎలా అనేది, ప్లస్ ఉసిరికాయ టమాటా కలిపి పచ్చడిని కూడా పట్టేసుకుందామండి. ఈ రెండు కూడా ఒకే వీడియోలో మీరు చూసేయచ్చు. కాకపోతే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇలా నేను ఉసిరికాయలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసేసి తడి అనేది లేకోకుండా తుడుచుకుని ఆరబెట్టేసేసానండి. టమాటాలను కూడా తీసుకున్నాను. టమాటాలు వచ్చేసరికి మంచి సైజులో ఉన్నటివి ఎర్రగా ఉన్నటువంటి కాయలను అయితే తీసుకున్నాను. ఇలా చేస్తే పచ్చడి కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మరి శుభ్రంగా క్లీన్ చేసి తుడిచేసేసుకున్నానండి. మరి దీనిలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకున్నాను. దానిలో గింజలు కానీ పీసులు కానీ అట్లా ఏమీ లేకోకుండా శుభ్రం చేసుకుని పెట్టుకున్నానండి. మరి ఉసిరికాయలు మంచి సైజులో, అంటే మీడియం సైజులోను అట్లా సైజుల వారీగా ఉంటాయి కదా, వాటిలో కొంచెం పెద్ద సైజుగా ఉన్న వాటిని అయితే ఎంచుకోవటం. ఎక్కడెక్కడన్నా కాయ అనేది ఏదైనా డ్యామేజ్గా ఉంది అంటే ఆ కాయల్ని వేరేసి ఏ డ్యామేజ్ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ని అయితే తీసేసి మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. వీటిని మనం పడేయాల్సిన అవసరం లేదు. వీటిని పచ్చళ్ళలో వాడకపోవటమే మంచిది. ఈ కాయ మూలన పచ్చడి అంతా కూడా పాడైపోతుంది కాబట్టి మనం తురిమేసేసుకుని స్టోర్ చేసేసుకుందామండి. ఒక్కసారి మనం చక్కగా ఎక్కువ తెచ్చుకుని ఇలా తురుముకుని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దేంట్లోకైనా పచ్చడి చేసుకోవడానికైనా వాడుకోవచ్చు. లేదంటే మామిడికాయ తురుముతో మనం పులిహోర అది చేసుకుంటాం కదా, అలానే ఉసిరికాయతో కూడా మనం చక్కగా పులిహోర కూడా చేసుకోవచ్చు అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఉసిరికాయతో పులిహోర కూడా చేసేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే తురిమేసేసుకున్నాను. దీనిలోకి కొద్దిగా పసుపు, ఒక స్పూన్ అనుకోండి, చిన్న స్పూను పసుపు, కొంచెం అంటే ఎక్కువ సాల్ట్ అయితే అవసరం లేదు, ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అట్లని గట్టిగా పిసుకోకుండా జస్ట్ వేళ్లతోటి పైన బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేసాము అంటే సాల్ట్ కూడా వేసాం కదా, దానిలో ఉసిరికాయలో ఉన్నటువంటి జ్యూస్ అనేది వచ్చేసిద్ది. మరి అలా కాకుండా జస్ట్ అలా వేళ్లతోనే కదిపేసేసుకుని ఏదైనా గాజు సీసాలో కానీ లేదంటే మూత గట్టిగా ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బాలో ఎందులో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి. స్టీల్ డబ్బాలు అట్లాంటి వాటిల్లో అయితే స్టోర్ చేసుకోవద్దు, స్టీల్ కదా, ఆ స్టీల్ డబ్బాది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా ఏదైనా జిప్ లాక్ కవర్స్ కానీ, లేదు అంటే మనకి డేట్స్ ప్యాకెట్ కానీ, ఓట్స్ కానీ, లేదంటే పింక్ సాల్ట్ అట్లా మనం కొనుక్కున్నప్పుడు వాటికి ప్రెస్ చేసే కవర్స్ కూడా ఉంటాయి కదా, వాటిల్లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఏదైనా బాక్స్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఇలా స్టోర్ చేసుకుని మూత పెట్టి ఫ్రీజర్లో పెట్టాము అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత మొత్తంలో కావాలంటే అంత మొత్తంలో తీసుకుని వాడుకోవచ్చండి. మరి నెక్స్ట్ వచ్చేసరికి టమాటా ఉసిరికాయ రెండు కలిపి మనం పచ్చడి అయితే పట్టుకుందాము. దీనికి చూస్తున్నారు కదా, పెద్ద సైజులో ఉన్నటువంటి టమాటాలని మంచి కలర్లో ఉన్నాయి తీసుకోండి. పచ్చడి కూడా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక హాఫ్ కేజీ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. పెద్ద పీసెస్ కట్ చేసుకుంటూ మనం మగ్గబెట్టుకుంటాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చెప్పాను కదా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, దాన్ని అయితే వేసేసి ఇట్లా చిన్న ముక్కలుగా వేసామంటే త్వరగా మగ్గిపోతుందండి. దీనిలో నేను ఎటువంటి ఆయిల్ కూడా వేయించడానికి వేయలేదు. జస్ట్ టమాటాలో నుంచి వాటర్ అది వస్తుంది కదా, ఆ వాటర్కే ఈ టమాటాలు చింతపండు అనేది మగ్గిపోయిద్దండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే ఇంకా త్వరగా మగ్గిపోయిద్ది. ఎట్లా మగ్గాలి అంటే మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం సేపు ఒక 2 నిమిషాలు కనుక మూత తీసి ఉంచేసేస్తే చక్కగా ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. మధ్యలో కదిలిస్తూ అంటే మిక్స్ చేస్తూ అడుగంటకుండా చూసుకుంటే త్వరగానే అయిపోతుందండి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అయితే చల్లారబెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక పావు లీటర్ వరకు ఆయిల్ అనేది పడుతుందండి. ఆయిల్ని ఒకసారి వేసేసుకుని మనకి హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాం, హాఫ్ కేజీ ఉసిరికాయలను కూడా ఇలా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేస్తున్నానండి. కలర్ఫుల్ ఈ ఉసిరికాయలు అనేవి మంచి కలర్గా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చాకుతోనో, ఫోర్క్తోనో, స్పూన్తోనో, గరిటతోనో ఉసిరికాయలని ప్రెస్ చేస్తే అవి దిగితే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మనం గరిటతోనో దేంతో దాంతో ఇట్లా ప్రెస్ చేస్తే ఆ గరిట అనేది లోపలికి వెళితే మంచిగానే కుక్ అయినట్లండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే ఈ ఉసిరికాయలని తీసుకుందాం. సేమ్ ఆయిల్ అనేది హీట్ మీద ఉండగానే పోపు అయితే పెట్టేసుకుందామండి. మళ్ళీ సపరేట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ అవసరమైనప్పుడు వెలిగించుకోకుండా పోపుకి ఇవి వేగేటప్పుడే రెడీ చేసుకున్నామంటే పని అనేది త్వరగా అయిపోతుందండి, ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది మంచి హీట్ మీదే ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనిలోకి ఒక 5-6 ఎండుమిర్చిని, ఒక స్పూన్ వరకు ఆవాలు, కచ్చా పచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసి
చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నేను చేస్తున్నానండి, ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ మీదే ఉంది కదా. మీకు ఇష్టం అయితే కనుక దీంట్లోకి ఇంగువను కూడా వేసుకోండి. ఇవి చల్లారిపోయినాయండి ఉసిరికాయలు. ఈ చల్లారిపోయిన వాటిని మనం ఇలా అయినా వేసేసి టమాటా పచ్చళ్ళలో మిక్స్ చేసుకోవచ్చు. లేదు నేను ముక్కలుగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి లోపల ఉన్నటువంటి గింజని సపరేట్ చేసేసుకుని ఇలా ముక్కలుగా బద్దలుగా అట్టి పెట్టుకుంటున్నానండి. ఇలా ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా ఇలా గింజలు అవి తీసేసి ముక్కలుగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా కంప్లీట్గా చల్లారిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం చల్లారిపోయింది. చల్లారిపోయిన ఈ టమాటా మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసి ఎటువంటి నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి. ఒకసారి మిక్సీ పడితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా చింతపండు కానీ టమాటాలు కానీ బాగా నలగాలి. ఎక్కడైనా నలగలేదు అని మీకు అనిపిస్తే మరొకసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు దీనిలోకి ఒక 50 గ్రాములు వరకు కారాన్ని, ఒక 40 గ్రాముల వరకు సాల్ట్ని తీసుకోండి. కొంచెం తగ్గించే వేసుకోండి. స్పూన్స్ లెక్కలో చెప్పాలి అంటే ఒక 4 స్పూన్ల వరకు సాల్ట్ని, ఒక 5 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవచ్చు. కొంచెం తక్కువైనా కూడా లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువైతే ప్రాబ్లం, కానీ తక్కువైతే మనం కలుపుకోవచ్చు కాబట్టి తక్కువగానే వేసుకోండి. దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పిండిని, ఒక స్పూన్ వరకు ఆవపిండిని కూడా వేసాను. మెంతుల్ని మనం ఆవాల్ని వేయించేసేసుకుని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి చల్లారిపోయింది కదా, పోపది పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయిందండి. దానిలోకి ఈ పేస్ట్ అనేది వేసేసి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా నలిగిపోయిందండి. మనకి టమాటా ముక్క కూడా ఎక్కడా కూడా తగలకుండా మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది. అంటే గ్రేవీగా పచ్చళ్ళలో బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్నాం కదా, అంటే గింజలు అవి సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉసిరికాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసి ఈ టమాటా మిశ్రమము ఈ ఉసిరికాయ బాగా మిక్స్ అయ్యేలాగా పోపులో బాగా కలపండి. ముక్క అనేది గట్టిగా ప్రెస్ చేస్తే నలిగిపోతుంది కాబట్టి పైన మిక్స్ అవ్వాలి. ముక్క నలక్కోకుండా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్నాక ఒకసారి పచ్చటిని అంతటినీ కూడా మొత్తం కూడా పెట్టుకుని కొంచెం గరిటతోటి అదమండి. ఇలా అదిమాము అంటే ఆయిల్ అనేది పైకి తేలుతున్నట్లుగా కనిపిస్తుంది కదా, ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చింది అంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అదిమాను అంటే ముక్క అనేది మంచిగా ఊరాలి కదండి, అందువల్ల నేను గట్టిగా అదిమి పెట్టాను. మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే నేను చూపిస్తున్నాను కదా, చూడండి ఆయిల్ అనేది ఈ మాత్రం అనేది ఉండాలండి, మరీ ఎక్కువైతే కాదు. దీన్ని ఇప్పుడు ఏదైనా గాజు సీసాలో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ మంచిగా స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా మీకు వెల్లుల్లి రెబ్బలు ఇంకా తినడం ఇష్టం అనుకుంటే దీంట్లో వెల్లుల్లి రెబ్బలను కూడా ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం కూడా చెక్ చేసుకుని ఏదైనా తగ్గింది అనుకుంటే కూడా కలుపుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడైతే వేరే బాక్స్లోకి అంటే ఏదైనా గాజు సీసాలో కానీ దేంట్లో అయినా మనం స్టోర్ చేసేసుకుందాం. మరి ఒక్క ఉసిరికాయ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా ఉసిరికాయలో, ఒక్క ఉసిరికాయ 10 యాపిల్స్తో సమానం అంటండి. మరి అంత హెల్దీగా ఉన్నటువంటి ఉసిరికాయల్ని ఏదో ఒక రకంగా మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే మన బాడీకి కావాల్సినటువంటి సి విటమిన్ అనేది పుష్కలంగా అందిద్దండి. మరి చూస్తున్నారు కదా, ఉసిరికాయని ఆవిరి మీద ఉడకబెట్టినో లేదంటే నూనెలో వేయించితేనో దానిలో ఉన్నటువంటి పోషకాలు అయితే ఏవి కూడా మిస్ అవ్వండి. మరి మీరు కూడా ఎప్పుడన్నా ఇలా టమాటా ఉసిరికాయ కలిపి పచ్చడి అయితే పట్టారా అండి? ఒకవేళ పడితే మీకు ఎలా అనిపించింది, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఒకవేళ పట్టకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా పట్టేసేయండి పచ్చడిని అయితే. మరి ఈ బాండీ ఉంది కదా, దీనిలో ఒక్క ముద్ద అన్నం కలుపుకుని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. వెనకటి రోజుల్లో మన రోట్లో పచ్చళ్ళు రుబ్బేటప్పుడు ఆ రోట్లోనే పచ్చడంతా తీసిన తర్వాత అన్నం కలిపి పెట్టేవాళ్ళు కదండి. ఆ విషయం అయితే నాకు గుర్తొచ్చింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.